శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మరి 12 స్కందాల ఈ భాగవతంలో 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో మరి 75 భాగాలుగా ఇప్పటివరకు చెప్పుకున్నాం. 3వ స్కందాన్ని 76వ భాగాన్ని ఈరోజు చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమ. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓ మనుపుత్రివైన జనయిత్రి, కపిలుడు చెప్తున్నాడు అమ్మతోటి. ఏమిటిది? సాంఖ్యయోగం కొనసాగిస్తున్నాం మనం చాలా రోజుల నుంచి. నా గుణాల్ని ఆలకించిన మాత్రాన ప్రాప్తమైన భక్తితో ఉదాత్త చిత్తులైన కొందరు సముద్రాన్ని సంగమించిన గంగానది మాదిరిగా అఘరహితుడును అనంత కళ్యాణ గుణసహితుడను పరమేశ్వరుడను అయిన నన్ను ఆశ్రయిస్తారమ్మా. అటువంటి ఉత్తముల మనోభావాలు చక్కగా సఫలం అవుతాయి. సకల ప్రాణుల బుద్ధి యందు సాక్షిరూపంగా ఉండే నాయందు నిరంతరంగా సంచరించును. భక్తులకు నా ఎందు గల ప్రేమకు ఫలాపేక్ష కారణం కాదు. భక్తుడు నన్ను తన ఆత్మకన్నా అభిన్నంగా దర్శిస్తాడు. అలాంటి భక్తున్నే నిర్గుణ భక్తుడు అంట. నిందనీయమైన గుణాలు లేక వందనీయుడనైన నాయందు, అంటే మంచి గుణాలు ఉండాలి, నిందించే గుణాలు ఉండకూడదు. అటువంటి గుణాలు లేకుండా, చెడ్డ గుణాలు లేకుండా వందనీయుడనైన నాయందు నిలుపవలసిన భక్తి లక్షణాలను, దాని స్వరూపాన్ని చెప్పాను. నన్ను వదలకుండా, హేతువులు వదలకుండా అవ్యాజంగా నాకై చేసే వ్రతం, దాన్ని అచంచలమైన భక్తి అంటారు. కోరికలు లేకుండా నన్ను భజించే నా భక్తులు నా సేవ యందు మాత్రమే ప్రీతి కలిగి ఉంటారు. అంచేత వారికి ఈ భక్తి యోగం వల్ల సమస్త ఫలితాలు కూడా ప్రాప్తిస్తాయి. ఏమేంటవి? సాలోక్యం అంటే ఆ హరి ఉండే వైకుంఠంలో కలిసి ఉండటం, ఆయనతో కలిపి సాలోక్యం అంటారు దాన్ని. సామీప్యం, ఆయనకి దగ్గరగా ఉండడం, ఆయన లోకంలో ఉండడం, ఆయనకి దగ్గరగా ఉండడం. సారూప్యం అంటే ఆయన రూపమే కలిగి ఉండడం. వైకుంఠంలో ఉన్న వాళ్ళందరూ శ్రీలాగానే ఉంటారట. కాబట్టి సాలోక్యం, సామీప్యం, సారూప్యం, ఇలా చివరికి వాళ్ళకి సాయుజ్యం కూడా కలుగుతుంది. అంటే మొట్టమొదట నా లోకం లభిస్తుంది వాళ్ళకి, ఆ తర్వాత నా దగ్గరగా ఉంటారు వాళ్ళు, ఆ తర్వాత నా రూపంతో ఉంటారు వాళ్ళు, ఆ తర్వాత నాలోనే ఐక్యం అవుతారు. ఎటువంటి వాళ్ళు? నన్ను ఏ ఫలాపేక్ష లేకుండా భజించే భక్తులు. ఇది కావాలి అది కావాలని వచ్చి అడగకుండా భక్తే ప్రధానంగా ఆయన పాదాలు నా హృదయంలో పదిలంగా కలగాలం, ఎప్పుడు కూడా నేను ఆయన్ని స్మరిస్తూనే ఉండాలి, ఆయన నా హృదయంలో ఆయన ఉన్నాడు అని భావించి ఇది కావాలి అది కావాలని ఒక ఫలితాన్ని అడగకుండా ఉండే భక్తులకి ఇలా నేను ముక్తినిస్తాను అని చెప్తున్నాడు. రేపు మనం 77వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ.